కొన్ని తప్పు పనులు చెయ్యకూడదు అని మనకి మహాభారతం చెప్తోంది. అవేమిటో చూద్దాం. చాలా నిశితంగా చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. అతి తీక్ష్ణశ్చ కాకశ్చ నాస్తికో వేద నిందక స్రువప్రగ్రహణో వ్రాత్యః కీనాశశ్చాత్మవానపి రక్షేత్యుక్తశ్చ యో హింస్యాత్ సర్వే బ్రహ్మహభిః సమాః. ఇలా బ్రాహ్మణులు నమ్మినటువంటి వేదాన్ని, వేదసారాన్ని, వేదహిత ధర్మాన్ని నిందించేటువంటి ప్రబుద్ధులు, మూర్ఖులు, వితండవాదులు, కుహనా మేధావులు సమాజంలో అడుగడుగున ఒక్కొక్కడు తగులుతూ ఉంటాడు. నవ్వుకోవాలి, జోకర్లు వాళ్ళందరూ మనకి. వాడు ఆ స్థాయికి చేరుకోలేని వాడు ఏం చేస్తాడు? వాడు ఇప్పుడు ఒకడున్నాడు, పట్టుదలతో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. వీడికి పట్టుదల లేదు, వీడికి చేతగాని సన్నాసి. వీడు ఏం చేస్తాడు? నాకు అంత పెద్ద వాటి మీద నాకు అంత మమకారం లేదు కాబట్టి నేను వదిలేశాను అంటాడు. తన చేతకానితనాన్ని ఏమని చెప్పుకుంటాడు? మమకారం లేదు కాబట్టి వదిలేశాను అంటాడు. నిజమైన వైరాగి ఎలా ఉంటాడు? వాడి లక్షణాలు వేరేగా ఉంటాయి. ప్రతీదీ ఆస్వాదిస్తాడు, వాడు మౌనంగా ఉంటాడు, ఇలా ప్రగల్భాలు పలకడు, ఇలాగ నోటికొచ్చినట్టల్లా వాగడు వాడు. అది వాడి గొప్పతనం. అది వాగేవాడు చేతగాని సన్నాసి ఎదుటి వాళ్ళని చూసి దూషిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి కొన్ని జన్మలెత్తినా సరిపోదు వాడికి. అక్కడ వాడి పని తన యొక్క ఉనికిని ఎలా నిలబెట్టుకుంటాడు అంటే ఎదుటివాడిని దూషిస్తూ నిలబెట్టుకుంటాడు వాడు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళతో సమానంట విదురునీతి చెప్తోంది. ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషం పెట్టి చంపేసేవాడు, అక్రమ సంతానం యొక్క సంపాదన తినేవాడు, సారాయి వంటి సోమరసాన్ని అమ్మేవాడు, ఇతరులను సంహరించటానికి ఆయుధాలు తయారు చేసేటువంటి వాడు, స్నేహానికి ద్రోహం చేసేవాడు, పరభార్యాలోలుడు, కడుపులో పిండాన్ని చంపేవాడు, గురువు యొక్క భార్యతో గడపాలనుకునే హీనుడు, బ్రాహ్మణుడై మద్యపానం చేసేవాడు, ఎదుటివారిని తమ మాటలతోటి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, కాకిలాంటి వాడు, పరలోకము లేదనేవాడు, వేదాలని, వేదహితమైనటువంటి జీవన విధానాన్ని నిందించేవాడు, సకాలమునందు ఉపనయన సంస్కారము జరగనివాడు, పాపపు పని వల్ల లభించే దానితో తిరిగి బతికేవాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము అన్నాడు. ఒక్క మాటలో తేల్చిపాడేశాడు. ఇప్పుడు ఈ కుహనా మేధావులందరూ వాళ్ళ మాటలు మనం పట్టించుకుని వాళ్ళతో వితండవాదం చేసి వాడి ఉనికిని పెంచటం దేనికి? మురిగేవాడిని మొరగనివ్వాలే. వాడి పని అది. ఎందుకంటే ఈ స్థాయికి రావాలంటే జ్ఞానంతో పని ఉన్నది, మాటతో పనే ఉంది. జ్ఞానానికి కులంతో పనే ఉంది, జ్ఞానానికి జన్మతో సంబంధమేముంది? మహత్తరమైన జ్ఞానులు అన్ని కులాల్లోనూ పుట్టారు. అందరికీ మనం నమస్కారం చేస్తున్నాం. ఈ రోజున మనం పాడుతున్నటువంటి అభంగాలు, ఎన్ని అభంగాలు మనం అలాంటి మహనీయులు పాడుతున్నాం. మనం ఆ విలువ తెలిస్తే వాడు అట్లా ప్రవర్తిస్తాడా? వాడు తెలియదు. కాబట్టి తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక ఆనందం కోసం హీనమైనంగా మాట్లాడటం, అలాంటి హీనమైనటువంటి బ్రతుకు బ్రతకటం, ఇది వాడి పని. తప్పే ఉంది? అది వాడి నైజం. అది తప్పంటే అట్లా